జరిగింది. ఎస్ సార్. అంటే సార్ ఈ సందర్భంలో నేను పాలిటిక్స్లో లేకపోయినా ఏమైనా అనిపించిందా, లేదంటే రాంగ్ టైంలో నేను పాలిటిక్స్ నుంచి తప్పుకున్నాను అనిపించిందా? ఎందుకంటే మీరు కంటిన్యూటీ అయ్యి ఉంటే ఇప్పుడున్న విజయాలకి వీటికి మీకు పెద్ద పొజిషన్లోనే ఉండే ఛాన్సెస్ ఖచ్చితంగా అదే ఉంటాయి. అది యాక్చువల్గా నేనే వద్దనుకున్నానండి. ఎస్ సార్. మీరు ఇండివిజువల్గా. యా నేను అంటే ఆయన చంద్రబాబు నాయుడు మొట్టమొదటి ఎన్టీ రామారావు గారు బలవంతం చేశాను, మీరు రండి రాజమండ్రి నుంచి పోటీ చేయండి అని. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను నేను, సార్ మీలాగా అన్నీ త్యాగం చేసి వచ్చేటటువంటి అవకాశం నాకు లేదు సార్, నేను ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాను, ఇంకా పెళ్ళిళ్ళు చదువుకుంటారు, వాళ్ళ పెళ్ళిళ్ళు కాలేదు, ఈ టైంలో నేను అన్నిటి సాక్రిఫైస్ చేసి ఇటు వస్తే ఇటు రాజకీయ నాయకుడిని కాక అటు సినిమాలు బాగొట్టుకొని ఇటు కాకుండా అయిపోతే నేను తట్టుకోలేనండి, అందుకని క్షమించండి సార్ అంటే ఆయన ఓకే బ్రదర్, ఓకే ఇట్స్ ఆల్ రైట్ అన్నారు ఆయన. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇన్నేళ్ళు అయిన తర్వాత మళ్ళీ అప్పుడు రమ్మంటే రాలేదు కదా నువ్వు, మీరు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, సెటిల్ అయ్యావు, బిజినెస్లో సెటిల్ అయ్యావు, అన్నీ బాగున్నాయి కదా రా అంటే చెప్పాను నేను. ఇప్పుడు కూడా నాకు అభ్యంతరంగా అసలు ఇష్టం లేదండి రాజకీయాల్లోకి రావటం, ఐఎమ్ సారీ అండి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతే కోటల శివప్రసాద్ గారు, నేను కమ్మపాటి రామ్మోహన్ రావు గారిని వాళ్ళిద్దరినీ మా ఇంటికి పంపించి, ఓకే మీరు ఎలా అయినా సరే ఆయన ఒప్పించి తీసుకురండి, రాజమండ్రి నుంచి పార్లమెంట్ సీట్ ఆయన అయితే ఎనానమస్గా గెలుస్తాం అని చెప్పి తీసుకురావటం, వాళ్ళు విపరీతమైన ప్రెషర్ అవ్వటం, తప్పనిసరి పరిస్థితిలో రాజకీయాల్లో రావడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అంటే కొంత మిస్చీఫ్లు కూడా జరిగినాయి. 1700 ఓట్ల తేడాతో ఫస్ట్ టైం నిలబడినప్పుడు ఓడిపోయాను. అవును. అప్పుడు నాకు ఓ పట్టుదల వచ్చిందనమాట. నేను ఇంతవరకు చదువులో పెద్దగా సక్సెస్ అవ్వలేదు కానీ బిజినెస్లో సక్సెస్ అయ్యాను, సినిమా యాక్టర్గా సక్సెస్ అయ్యాను, సినిమా నిర్మాతగా సక్సెస్ అయ్యాను, అలాగే రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసి రియల్ ఎస్టేట్లో సక్సెస్ అయ్యాను. కానీ రాజకీయాల్లో వచ్చి ఎందుకు ఫెయిల్ అయ్యాను, నేనేం తప్పు చేశానా, లేకపోతే నాకు ఆ సమర్థత లేదా, లేకపోతే ప్రజల్లో నాకు మంచి పేరు లేదా, ప్రజలు నాకు ఓటేయలేదా, నన్ను తిరస్కరించారా మీకు మీరు ఆత్మపరిశీలన చేసుకుంటే నాకున్న 7 కాన్స్టిట్యుయెన్సీలో 6 గెలిచాను. ఆ ఒక్క దాంట్లో మాత్రం ఈ వచ్చిన మెజారిటీ అంతా కూడా అందరూ పోయినట్టు చేశాను. తర్వాత తెలిసింది ఏంటంటే ఇది మ్యానిపులేట్ చేశారు అనేది అర్థమైంది. అప్పుడు